హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్, టాప్ ఎక్స్పర్ట్ ఛానల్స్. మీ టాప్ ఎక్స్పర్ట్ ఛానల్స్ అండ్ టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్స్ సుస్వాగతం అండి. సతీష్ అడప, షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్. అండ్ ఈరోజు మార్కెట్స్ చూస్తే మనకి ఈరోజు నష్టాల్లోనే ట్రేడ్ అయినాయండి. మార్కెట్స్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి నష్టాలు ట్రేడ్ అయినాయి. దానికి కారణం ఏమంటే యుఎస్ గవర్నమెంట్ చైనా ఉత్పత్తుల మీద మళ్ళీ అదనంగా ట్యాక్స్ వేసింది. 34% పైన మనకి ట్యాక్స్ వేసింది. దానికి అప్రాక్సిమేట్గా మనకి చైనా కూడా దాని మీద యుఎస్ ప్రొడక్ట్స్ మీద వాళ్ళు కూడా ట్యాక్స్ విధించడం జరిగింది. మళ్ళీ ట్యాక్స్ యుద్ధాలు మళ్ళీ మొదలైనవి. మార్కెట్లు డమాలు. మార్కెట్స్ చైనా మార్కెట్స్ కానీ, జపాన్ కానీ, సింగపూర్ మార్కెట్స్ కానీ 5% పైనే మనకి ఫాలో అయినాయండి. ఏషియన్ మార్కెట్స్ అని 5% పైన ఫాలో అయినాయి. మన ఇండియన్ మార్కెట్ మాత్రం 1%, 2% ఫాలో అయింది మొత్తం. సో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని రోజులు మనకి మార్కెట్స్ డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. అండ్ మార్కెట్ నిఫ్టీ 50 తీసుకుంటే ప్రీవియస్ క్లోజింగ్ 26,186లో మనకి ఓపెన్ అయిన ప్రీవియస్ క్లోజ్ అయిన మార్కెట్ మనకి 26,159 దగ్గర మనకి ఓపెన్ అయిందండి. 30 పాయింట్స్ దాకా క్యాప్ డౌన్లో ఓపెన్ అయిన మార్కెట్ ఒక స్టేజ్లో 25,892 దాకా మనకి డౌన్ఫాల్ అయ్యి 25,960 దగ్గర 225 పాయింట్స్ మైనస్తో నష్టాలతో మనకి మార్కెట్ అనేది ఈరోజు నిఫ్టీ 50 అనేది ముగిసింది. సెన్సెక్స్ దగ్గరకు వస్తే మనకి సెన్సెక్స్ కూడా మనకి దాదాపు 600 పాయింట్స్ నష్టాల్లో నడిచిందండి. ఈరోజు నష్టాల్లోనే క్లోజ్ అయింది. ప్రీవియస్ క్లోజ్ 85,712 దగ్గర మనకి ప్రీవియస్గా క్లోజ్ అయిన మార్కెట్ ఓపెనింగ్ 85,624 దగ్గర ఓపెన్ అయింది. అండ్ 84,875 దాకా మనకి బాగా లోలో ట్రేడ్ అయిన మార్కెట్ మళ్ళీ ఒక 300 పాయింట్స్ పుంజుకొని దాదాపు 1,000 పాయింట్స్ మనకి నష్టాల్లోకి వెళ్ళింది సెన్సెక్స్ అనేది. తర్వాత 300 పాయింట్స్ పుంజుకొని ఒక 600 పాయింట్స్ నష్టంతో 85,100 దగ్గర మనకి క్లోజ్ అయింది సెన్సెక్స్ అనేది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి దాదాపు 530 పాయింట్స్ దాకా మనకి నష్టాలతో మనకి ఈరోజు ముగిసింది మార్కెట్ అనేది. దాదాపు 1% అయితే దగ్గర ప్రీవియస్ క్లోజ్ 59,777 దగ్గర క్లోజ్ అయిన మార్కెట్ ఓపెనింగ్ మాత్రం 59,672 దగ్గర ఓపెన్ అయిందండి. అండ్ దాదాపు 59,030 దాకా మనకి వెళ్ళింది మార్కెట్. 700 పాయింట్స్ మనకి దాదాపు నష్టాల్లో ట్రేడ్ అయిన మార్కెట్ ఒక 200 పాయింట్స్ దాకా కవర్ అయింది. లాస్ట్లో 200 పాయింట్స్ కవర్ అయ్యి 59,238 దగ్గర 538 మైనస్ నష్టాల్లో ట్రేడ్ అవుతే ముగిసింది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ. ఆప్షన్స్ డేటా ఒకసారి చూసుకుంటే ఆప్షన్స్ డేటా యూజువల్గా మనకి నష్టాల్లోనే నడిచింది కాబట్టి మార్కెట్ ఆప్షన్స్ అన్నీ మనకి కాల్స్ అన్నీ మనకి నష్టాల్లో ట్రేడ్ అయినాయండి. పుట్స్ మాత్రం కాస్త లాభపడినాయి. మళ్ళీ ట్రేడ్ వార్ ఇది ట్యాక్స్ వార్ స్టార్ట్ చేశారండి. ఇప్పుడు వచ్చే ఎలక్షన్తో ఎప్పుడు ఏం చేస్తాడో తెలియని అయోమయ స్థితిలో మనల్ని మార్కెట్స్ని, ప్రపంచ మార్కెట్స్ని ఆడుకుంటున్నారు కొందరు. దాదాపు చాలామంది ట్రేడర్స్ లాస్ అయ్యారండి. సో ఇంకొన్ని రోజులు కాస్త జాగ్రత్త ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. మార్కెట్లో సస్టైనబిలిటీ అనేది కాస్త ట్రేడ్ వార్స్, ట్యాక్స్ ట్రేడ్ వార్స్ కొంతమంది పిచ్చి లెగిస్తే ట్యాక్స్లని అవేని ఇవని వాళ్ళ ఉనికి కోసం ఏదో చేస్తూ ఉంటారు అనుకుంటా. జాగ్రత్తగా ఉండాలి మనం ట్రేడర్స్ ఉన్నాం కాబట్టి.
టాప్ ఎక్స్పర్ట్ ఛానల్, టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలండి. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మీకు ఆస్ట్రాలజీ పరంగా చూసి చెబుతామండి. మీ వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్. సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ కాదండి. మేము ఆస్ట్రాలజీ ప్రకారం చెబుతాము. అంతకంటే బాగానే చెబుతామండి. అనలిస్ట్ కంటే బాగానే చెబుతాం. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కంటే, లేదంటే బయట మీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన రిటర్న్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ తీసే గ్యారంటీగా ఇవ్వగలం. ఆ ఆప్షన్స్ డేటా చూస్తున్నాం మనం ప్రజెంట్. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ డేటా. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, దానికి మెసేజ్ చేయండి. ఆస్ట్రాలజీ ద్వారా మనం వెళ్తే మనం సేఫ్ సైడ్ ఉంటామండి. దేనికైనా కానీ ఆస్ట్రాలజీ అనేది దిక్సూచి చీకట్లో మనం టార్చ్ లైట్ వేసుకొని వెళ్ళటం ఎంత ముఖ్యమో, ఆస్ట్రాలజీ పరంగా మనం ముందుకు వెళ్ళటం కూడా అంతే ముఖ్యం. మేము ఆస్ట్రాలజీ ద్వారా మేము షేర్ మార్కెట్ని కొంతకాలంగా మేము రీసెర్చ్ చేస్తున్నాం. షేర్ మార్కెట్లో 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రీసెర్చ్ ఇన్ షేర్ మార్కెట్ అండి. మీకు ఎటువంటి నష్టాలు రాకుండా ఎప్పుడెప్పుడు మనకి లాభాలు తీసుకోవాలో మేము చూసి చెబుతామండి. అలాంటి టెన్షన్ లేకుండా కేర్ఫ్రీగా చక్కగా హ్యాపీగా మనం షేర్ మార్కెట్తో ఆడుకోవచ్చండి. అది మా ద్వారా మీకు సాధ్యం అవుతుంది. షేర్ మార్కెట్ అనేది ఒక కల్పవృక్షం లాంటిది. దాన్ని తెలిసి ఉండి దాని మీద స్వారీ చేయాలండి. జాగ్రత్తగా తీసుకోవాలి ప్రాఫిట్స్ అనేవి. సో షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, దానికి మెసేజ్ చేయండి. మేము ఇచ్చేది పెయిడ్ సర్వీస్ అండి. ఫ్రీ సర్వీస్ ఎవరిని మేము ఎంటర్టైన్ చేయము. పెయిడ్ సర్వీస్ మాత్రమే ఎంటర్టైన్ చేస్తామండి. సో గమనించి మన ఇరువురి టైం కూడా వేస్ట్ కాకుండా చూసుకుందాం. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ టాప్ ఎక్స్పర్ట్ అండ్ టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్స్ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ సతీష్ షడ్పాని సంప్రదించండి. మా నెంబర్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, దానికి మెసేజ్ చేస్తే మీకు చక్కటి ప్లాన్స్ ఇస్తామండి. మీకు ఏదైతే సూటబుల్, ఏదైతే మనకి లాభదాయకంగా ఉంటుందో దాన్ని మాత్రమే సూచిస్తాము. నష్టాన్ని దాదాపు 99% నష్టాలు మేము ఫిల్టర్ చేసేస్తామండి. మీకు వచ్చే నష్టాన్ని, మీకు అసలు ఏ ట్రేడ్ తీసుకుంటే నష్టం వస్తుందో లాభం వస్తే కూడా తెలియని పరిస్థితిలో ఉంటారు 99% మంది. సో మా ద్వారా సలహాలు తీసుకుంటే మీకు నష్టాలు అన్నీ తగ్గిపోతాయండి. లాభమైన ట్రేడ్స్ మాత్రమే సజెస్ట్ చేస్తాం. షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మీ టాప్ ఎక్స్పర్ట్ అండ్ టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ సతీష్ షడప, షేర్ మార్కెట్ ఆస్ట్రాలజీ స్పెషలిస్ట్ సంప్రదించండి. నష్టాలన్నీ గ్రేడ్ చేసేసి ఫిల్టర్ చేసి ఓన్లీ లాభం వరకే, లాభాలు వచ్చే మన ట్రేడ్స్ మాత్రమే సజెస్ట్ చేస్తామండి. దానిలో 100% పక్కా. ఇప్పుడు దాకా నష్టపోయినా కానీ ఇక ముందు మా ద్వారా అయితే మీరు నష్టాలన్నీ రికవరీ చేసుకుని లాభాల్లో వెళ్ళే మార్గం కూడా చూపిస్తామండి. షేర్ మార్కెట్ కొత్తగా వచ్చినా కానీ షేర్ మార్కెట్లో అమౌంట్ పెట్టి సంపాదిద్దామన్న పార్ట్ టైమర్స్ అయినా కానీ జాబ్ హోల్డర్స్ అయినా కానీ సంప్రదించవచ్చు. చాలా సులువైన మార్గంలో మీకు షేర్ మార్కెట్లో నుంచి లాభాలు పొందే విజయం సాధించే మార్గం మేము చూద్దామండి. మీ షేర్ మార్కెట్ ఆస్ట్రాలజర్ సతీష్ షడ్పాని సంప్రదించాలంటే పైన మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఈరోజు టాప్ గెయినర్ స్టాక్స్ అండి. మార్కెట్లో ఈరోజు ఎంత లాసుల్లో కానీ కొన్ని స్టాక్స్ మాత్రం మనకి లాభాలు ఉంటాయి. ఆ లాభాలు పొందిన స్టాక్స్ ఇవి. ఈరోజు జేకే లక్ష్మి అని, సిఆర్ఏ, టెక్ మహీంద్రా, క్వెస్ ఇవన్నీ
లాభం పొందిన స్టాక్స్. అండ్ ఈరోజు మార్కెట్స్ని అసలు డౌన్ఫాల్ చేసిన స్టాక్స్ ఏవి అంటే జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, ఆర్సీఎఫ్ కానీ, ఎయిర్టెల్ కానీ, బిఎల్ఎస్ కానీ, ఫ్యాక్ట్ కానీ, స్పార్క్ కానీ, జీల్ కానీ, డిఎల్ఎఫ్ కానీ, ఇవన్నీ నష్టాల్లో ముగిసిన స్టాక్స్ అండి. ఈరోజు నష్టాల్లో ట్రేడ్ అయిన స్టాక్స్. మార్కెట్ని కొన్ని స్టాక్స్ పైకి తీసుకెళ్తాయి అంటే లాభాలని తీసుకొచ్చి పెడతాయి, కొన్ని స్టాక్స్ నష్టాన్ని తీసుకొచ్చి పెడతాయి. ఎక్కువ శాతం లాభాలు తీసుకొచ్చి పెడితే మార్కెట్ ప్లస్లో ఉన్నట్లు, అంటే ప్లస్ పాజిటివ్లో లాభాల్లో ఉన్నట్టు. ఆ రోజు మాత్రం ఎక్కువ స్టాక్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతుంటే మార్కెట్ మాత్రం నష్టాల్లో ఉన్నట్టంటే నష్టంలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. గమనించగలరు. థ్యాంక్ యూ ఫర్ visiting my channel and watching my videos. మీ టాప్ ఎక్స్పర్ట్ అండ్ టాప్ తెలుగు ట్రేడర్ ఛానల్ సతీష్ అర్ప, షేర్ మార్కెట్ హాస్టల్ స్పెషలిస్ట్. అండ్ షేర్ మార్కెట్లో సలహాలు సూచనల కోసం మా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. దయచేసి సంప్రదించండి. చాలా వరకు నష్టాలని మీకు ఫిల్టర్ చేసేసి లాభాలను ఇచ్చే ట్రేడ్స్ మాత్రం సజెస్ట్ చేస్తామండి. Thank you very much.